బావా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఈ బస్తాల కాడ కాపులాగా నేను పడుకుంటానులే. మా అమ్మ వాళ్ళని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ డాక్యుమెంట్స్ కొట్టేయడానికి ఏదో ఒక దిక్కుమాల ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకూడదంటే ఇక్కడ నేనే కాపలా ఉండాలి. నువ్వు వెళ్ళి పడుకో. లేదంటే నువ్వు ఇక్కడే పడుకో, ఇద్దరం కలిసే పడుకుందాం. ఇంట్లో ఇంత మంది ఉంటే నీ పక్కలో పడుకుంటే చూసి ఏమనుకుంటారో. అంటే చూడకపోతే ఓకేనా? పోనీ దుప్పటిగా వేస్తాను. సిగ్గులేని జన్మ. ఏ చిటి చిటి. అమ్మో అమ్మయ్యా పడుకున్నాడ్రా. ఎందుకీ ఏమోట్రా? బావా ఆ కింద మూట బావా. మూట సర్లే, ముందు పైన మూటలన్నీ తీసేద్దాం, ఆ తర్వాత కింద మూటలో వెతుకుదాం. ఓకేనా? రా. అమ్మో అయ్యో బాబోయ్, మూటలు పడిపోయారా? పదరా పోదాం. బావా బావా బస్తాలన్నీ పడిపోయి బావా. పాప ఊపిరాడి చచ్చిపోతాడేమో బావా. షూ మాట్లాడుకో, ఇప్పుడు తీస్తే కనుక మనం దొరికిపోతాం. అయ్య బాబోయ్, చిట్టమ్మా చిట్టి చిట్టి నరుస్తున్నాడు బావా. చిట్టు వచ్చినట్టు మళ్ళా చంపేస్తుంది. నిజమే బావా, పరిపోదాం పద. పద పద. చిట్టి బావా చిట్టమ్మా. బాబర్దే బాబర్దే. అయ్యో నాన్న అమ్మవి ఎల్లు నీళ్ళు తీసుకురా. బావా బావా తాగించి చిట్టి. ఇదిగో. ఏటైంది బావా, ఏటైంది? ఏమో చిట్టమ్మా, ఉన్నటువంటి బస్తాలన్నీ మీద పడిపోయాయి. అంటే ఆ సోదమ్మాయి చెప్పింది నిజమవుతుందా? వచ్చే పౌర్ణమిలోపు ఈ అబ్బికి ప్రాణగండమున్నది. అవును బావా, నేను చెప్తే విన్నారా? ఆ రోజు సోదమ్మ మాటలు నమ్మలేదు, కొట్టి పడేశావు. ఇప్పుడు చూడు ఎంతలోనే ఎంత ప్రమాదం తప్పిందో. బా
అప్పటికి సిట్టి భయపడతానే ఉంది. ఆ సోదమ్మ చెప్పింది నిజమవుద్దని. ఇప్పుడు చూడండి, మన కల్లారా మనమే చూసాం కదా. ఇదేంటి, ఆ సోదమ్మాయిని పిలిపించింది నేను కదా, అది పచ్చి అబద్ధం కదా. మరి రవిచంద్రకి ప్రమాదం జరగడం ఏంటి? సరే సరే, నాకేం కాలేదుగా. ఇప్పటికే ఆలస్యమైంది, మీరు వెళ్ళి పడుకోండి. బా 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 బా. అయినా ఈ మోట్ల దగ్గర ఎందుకు పడుకున్నావు నాన్నా? ఆ, ఆ, అంటే ఆ, లోపల గాలి సరిగ్గా ఆడక ఇక్కడ పడుకున్నానమ్మా. మరి చిట్టమ్మ లోపల పడుకుంటే నువ్వు బయట పడుకోవడం ఏంటి? ఇద్దరూ ఒకే చోట కదా పడుకోవాలి. ఆ, ఆ, అంటే బావకి గాలి కావాలని ఇక్కడికి వచ్చాడా? నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది వదినా? మీ ఇద్దరూ పిల్లల కోసం ప్లాన్ చేసుకోవట్లేదు, అంతే కదా? మ్మ్. నీ పిల్లల గొడవ ఆపుతావా? నాన్న రవి, ఇద్దరూ లోపలికెళ్ళి పడుకోండి. మ్మ్. బా 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 బా. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. అదేంటో మనం కనిపెట్టాలి. లేదంటే రవిచంద్ర ప్రాణానికే ప్రమాదం. చిట్టమ్మా, నువ్వు ఇంకా ఆ మూడ్లోనే ఉన్నావా? ఆ మూడ్లోంచి బయటికి రా. లేదు బాబా, జరిగేది సొత్తుంటే ఆ సోదమ్మ చెప్పేది నిజమవుతేమో అని భయంగా ఉంది. అవును తల్లి, ఆ సోదమ్మ మాట్లేదు తేలిగ్గా కొట్టిపడేసినారు గాని జరిగిందంతా చూసినాక ఆమె చెప్పినట్టే పూజ చేయడమే మేలనిపిస్తుందమ్మా. అవును నాన్న, కష్టమో నష్టమో ఈ పూజ చేస్తానన్నా. ఎలా చేస్తావు చిట్టమ్మా? ఒక రోజంతా కదలకుండా కూర్చోవడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టమైనా పర్వాలేదు బావా, నీకన్నా ఎక్కువ ఏంటి? చిట్టమ్మా, మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు. ఆ మూటలు ఏవో కథలుంటాయి, అవి వచ్చి మీద పడ్డాయి. ఇంత మాత్రానికే కంగారు పడితే ఎలా? లేదు బావా, అంత బరువైన బస్తాలు ఎవరో మనసులు వచ్చి కదిలిస్తే తప్ప అది కదలవు. అలాంటిది ఎవరు కదిలించకుండానే మీద పడ్డాయంటే దాని అర్థం ఏంటి చెప్పు? ఏదో గండం ఉండబట్టే కదా ఆ సూతమ్మ చెప్పిన మాటలు నిజమవుతాయని కదా. బా 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 బా. అలాగే అమ్మా, రేపు గురువుగారిని పిలిపించేసి ఆ సూతమ్మ చెప్పిన పూజకి ఏర్పాట్లు చేస్తాను. బాబా. అట్టాగే తల్లి, ఇప్పటికే పొద్దుపోనది, పడుకోండి. రాయే. బాబా ఇప్పుడు వస్తానా? బా బా బా. ఏడమ్మా? బా 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 బా.
తలిపారు తలిపి బిగేరా. అమ్మయ్యా, ఒరే కోటిగా ఎవ్వరూ లేరురా. అవును బావా, ఎవరినైనా పిలిపించమంటావా? ఎవరూ లేరు అంటే ఎవరినైనా పిలిపించమని కాదురా, ఎవరైనా వచ్చేలోగా పని ముగించుకొని వెళ్ళిపోమని. అది పదో. బావా బయట ఏదో శబ్దం వచ్చింది. అవును చిట్టమ్మా, చూద్దాం పద. అడుదాకు తిని కింద ఎల్లు. అనవసరంగా పార్క్ కింద పడేసావు కదరా, సరిగ్గా పెట్టు. అట్రా, చిట్టెం వచ్చిందంటే కుక్కను కొట్టాడు కొడతారా. పద. ఇదేంటి బావా, పాల క్యాన్ కింద పడ్డట్టు సౌండ్ వచ్చింది. తీరా సొత్తి నేల మీద ఏ క్యాన్ లేదు. అవును చిట్టమ్మా, శబ్దం అయితే నువ్వు క్లియర్గా విన్నావు కదా. అవును బావా, అది ఖచ్చితంగా పాల క్యాన్ కింద పడ్డ సౌండే. బావా అటు చూడు. ఇది ఈ పులగాడు కోటిగడు పని. వాళ్ళిద్దరూ ఇలా మోటల్ దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా మనం ఈ మోటల్లో డాక్యుమెంట్స్ పెట్టిన విషయం తెలిసిపోయినట్టుంది బావా. అవును చిట్టమ్మా, వాళ్ళు కనిపెట్టుంటారంటావా? నాకు తెలిసి ఇందాక ఈ ఎదవలే వచ్చి ఆ మూటల్ని కదిలించుంటారు. అవును బావోయ్, ఇప్పుడే డౌటింగ్ వస్తోంది. నేను చెప్తూనే ఉన్నాను, మీరేమో సోదమ్మ మాటలు నిజం అన్నారు. సర్లే, అవన్నీ పక్కన పెట్టు. ఈ మూటల్ని పడేసింది ఖచ్చితంగా ఆ ఎదవల పనే. అవును బావా, అలాగే మనం డాక్యుమెంట్లు ఈ మూటలోనే పెట్టామన్న విషయం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళిద్దరిని మనం మాట్లాడుకోవాలి బావా. కానీ ఎలా చిట్టమ్మా? చెప్తా. బావా, ఈ మూటల్లో డాక్యుమెంట్స్ ఉన్న విషయం ఎవరో దరిద్రులు కనిపెట్టేశారు బావా. అవును చిట్టమ్మా, ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు కొట్టేయకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి తీసేసి ఇంకెక్కడైనా దాచిపెడదాం. ఎక్కడ దాచిపెడదాం బావా? ఒరే కోటిగా, వీళ్ళు డాక్యుమెంట్స్ గురించి చెబుతున్నారా లేదా టీవీలో వార్తలు గానీ చెబుతున్నారా? అంత గట్టిగా అరుస్తున్నారేంట్రా? అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా బావా, సరిగ్గా వినపడదని చెప్తున్నారేమో. ఇది నిజమే రోయ్, వాళ్ళు గట్టిగా అరిచి చెప్తేనే కదా మనకి ఎక్కడ దాచిందో తెలిసేది. బావా, ఇంట్లో మనం దాయద్దు. ఇంటి బయట గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెడతాం. ఏమంటావ్? కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. అలాగే, నువ్వెలా చెప్తే అలాగే. బయట ఒక గొయ్యి తీసి అక్కడే పాతి పెడదాం. పద. అవును బావా, ఈ డాక్యుమెంట్ లో డైరెక్ట్ గా పెడదామా లేదంటే ఏదైనా బ్యాగ్ లో పెట్టి పాతి పెడదామా? డైరెక్ట్గా అయితే మట్టి తినేస్తుంది చిట్టమ్మా. అందుకే బ్యాగ్లో పెట్టి పాతి పెడదాం. ఉండు, నేను బ్యాగ్ తెస్తా. అలాగే. చిట్టమ్మా, డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. జాగ్రత్త బావా, డాక్యుమెంట్స్ ఇవే. చిట్టమ్మా, మనల్ని ఎవరూ చూడలేదు కదా? ఆహా, అస్సలు లేదు. చిట్టమ్మా, పద వెళ్దాం. పద. వీళ్ళెంత అమాయకులేట్రా?
డాక్యుమెంట్ ఇంట్లో ఉంటే సేఫ్ గా ఉంటాయి గాని బయట పెట్టేమంటదిరా, మనం కొట్టేస్తాం కదా. అవును బావా. ఇంకెందుకు ఆలస్యం, పదా వాళ్ళు ఎక్కడ పాతి పెట్టారో చూసేసి అవి మనం కొట్టేద్దాం. పదం ఎదవనా ఒకటి. బావా ఇక్కడ గొయ్యి తీసి పాతేద్దావా? అలాగే చిట్టమ్మా, ఇక్కడైతే డాక్యుమెంట్స్ సేఫ్ గా ఉంటాయి. అవును బావా, అయినా మనం చూసావా ఎంత తెలివిగా ఆలోచించామో. మనం గనక కొంచెం తెలివి తక్కువగా ఆలోచించుంటే మన డాక్యుమెంట్స్ ఎవడో ఒకడు కొట్టేసుండేవాడు బావా. అవును చిట్టమ్మా, ఏదేమైనా మనం చాలా బ్రిలియంట్స్. ఒరే కోటిగా, వాళ్ళిద్దరూ బ్రిలియన్స్ అంట, తెలివిగల్లోళ్ళంట, బుర్ర తక్కువ ఎదవను. వెనకాల మనం ఫాలో అవుతున్నామని తెలియక వాళ్ళకి వాళ్ళే తెగ పొగిడేసుకుంటున్నారా. అవును బావా, నిజానికి మేధావి మనమైతే వాళ్ళు అనుకుంటున్నారేంటి? ఆ డాక్యుమెంట్స్ పోయాక అసలు విషయం అప్పుడు అర్థమవుతుందిరా. అప్పుడు లబో దిబ్బోమని ఎడతారు. ఇది పట్టుకో. ఇదిగో పట్టుకో. బావా అల్లవా? వెళ్దాం. చిట్టమ్మా ఒక నిమిషం. బాబా పద. రారా వెళ్ళిపోతున్నారా? ఏంట్రా ఆగరిల్లు? ఏమో బావా. బావా ఎవరో మనల్ని ఫాలోయింగ్ అవుతున్నట్టు డౌట్ గా ఉంది. నాకు అలాగే ఉంది చిట్టమ్మా. ఒకసారి టెస్టింగ్ చేద్దామా? చేద్దాం చేద్దాం. కానీ ఎలా చెప్తాను కదా. బావా మనం గిరిగిరిగిరిగిరా తిప్పి ఈ రాయి ఇసురుదాం. చుట్టుపక్కన ఎవడైనా ఉన్నాడే అనుకో, ఈ రాయి తగిలి గట్టిగా అరుతాడు. ఆ అరుపు మనకి వినపడితే పొరపాటున మనుషులు ఎవరూ లేరనుకో, అరుపులేవి మనకి వినపడవు. అప్పుడు హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సూపర్ చిట్టమ్మా. ఎదిటి రాళ్ళతో కొడతారంటరా. ఇప్పుడు మనం అరిసామో దొరికిపోతాం. ప్రాణం పోయినా సరే మనం అరవద్దు బావా. అట్టాగరా. ఇప్పుడు నేను బావా ఎవరు అరవలేదంటే చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంకొక పాట ట్రై చేద్దామా? అలాగే చిట్టమ్మా. ఈ రాళ్ళన్నీ ఇసిరేసి అప్పుడు వెళ్దాం బావా. అలాగే. చూసావరా, రాములోరికి తలంబ్రాలు పోసినట్టు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చిందో.
ఇప్పుడు ఆ రాళ్ళతో కొట్టినరుకో కుక్క సాగుతావురా. పారిపోవడానికి లేదు, ఇక్కడ ఉండడానికి లేదు. ఏంట్రా మనకి ఈ కర్మ? ఎరకపోయొచ్చి ఇరుక్కుపోయాం బావా, తప్పదు, కుసితు ఓపిక పట్టు. ఆ. బావా 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 వద్దు, దీంతో కొడితే చచ్చిపోతారు. చావుని చిట్టమ్మ చెత్త వెధవలు. బావా బావా వద్దులే బావా, వదిలేమంటున్నాను కదా. పెట్టే. బావా ఎవ్వరూ లేరనుకుంటా. ఆ, ఇక పోయి పడుకుందాం పద. అలాగే చిట్టమ్మ, ఎవరు లేరు, పద శబ్దం ఏం బావ, లేదుగా. పద పద పద. పద పద. సరే సరే రా. అబ్బా బావా ఒళ్ళంతా పులుసు అయిపోయింది బావా. నాకేమన్నా రసము సాంబార్ అయిందిరా సపరేట్ గా? నీ అబ్బా, ఇంటికి వెళ్ళక వేడిగా కాపురం పెట్టుకుందాం పదా. అవ్వా అబ్బా అమ్మో. రా బావా, తీ. అవి ఉన్నాయిగా, తీ. పారుతుంది, తీ. ఆ. తీ. తీరా.